కూడా మూట కట్టుకొని వెళ్ళి రాహుల్ గాంధీ గారికి ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే ఈ ఆలోచన ఎవరు చేయనప్పుడు మీరు అడగకంటే ముందే రాహుల్ గాంధీ గారు తన బాధ్యతగా తీసుకున్నారు. ఇది చాలామందికి 1931 బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగిన కులగణన గురించి తెలుసు. కానీ 2011లో యూపీఏ ప్రభుత్వంలో కులగణనను ఆనాడు రాహుల్ గాంధీ గారు చేపించారు. కానీ ఆ డాక్యుమెంట్ పబ్లిష్ కాలే. 2014లో ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ డాక్యుమెంట్ను పూర్తిగా దాచిపెట్టింది. సో రాహుల్ గాంధీ గారు 2011లోనే దేశ జనాభాలో ఉన్న బలహీన వర్గాల లెక్కలు తేల్చాలని ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వం ఆనాడు సేకరించింది. అది పబ్లిష్ కాకపోవడం, అది చర్చ పెద్ద ఎత్తున జరగకపోవడం, ఇంతకుముందు మిత్రులు అన్నట్టు ప్రచారం చేసుకోకపోవడం, పనిచేస్తున్నారు కానీ ప్రచారం చేసుకుంటలేరు అన్నట్టుగా ఆ రోజు చర్చ జరగలే. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు, ఏ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ రాష్ట్రంలో కులగణన చేస్తాం. అదేవిధంగా కేంద్రంలో అధికారం రాగానే కులగణన చేయడమే కాదు, రిజర్వేషన్లను 50% పరిధిని రద్దు చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు బలహీన వర్గాలకు పెంచుతామని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ రెండు ప్రత్యేకమైన అంశాలని చెప్పి నేను మిత్రులకు చెప్పదలుచుకున్నాను. మొదటి అంశము, ఈ దేశ జనాభా లెక్కలు ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. అది 2001 కావచ్చు, 2011 కావచ్చు, 2021 కావచ్చు. ఇట్లా ప్రతి 10 సంవత్సరాలకు 1951 నుంచి మొదలు పెడితే 1951, 61, 71, 81, 91, 2001, 2011, 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తారు. ఈ జనాభా లెక్కలలో ఎస్సీ ఎస్టీ జనాభా స్పష్టంగా క్లియర్గా కేటగారికల్గా వాళ్ళని నమోదు చేస్తారు. మిగతా సామాజిక వర్గాల యొక్క జాతుల యొక్క లెక్క చేయరు. అందరిని కలిపి ఒకే దగ్గర నమోదు చేస్తారు. దాంతో ఎవరికి వాళ్ళు మేము ఇంతున్నాము అంతున్నామని మనమేదో లెక్కలు వేసుకొని మనం కూడికలు మనం తీసివేతలతో మనం ఎవరికి వాళ్ళు మనం ఏదో ఒక లెక్క అనుకుంటున్నాం. దానికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేని లెక్కలతోటి మనం రిజర్వేషన్లు పెంచుకోలేము. సుప్రీంకోర్టు అదే చెప్తుంది. మీరు ఒకవేళ రిజర్వేషన్లను 50% పరిధి దాటి చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర ఆ జాతుల యొక్క లెక్క ఉండాలి, ఆ లెక్కకు చట్టబద్ధత ఉండాలి. చట్టబద్ధతతో లెక్క కట్టిన తర్వాత రిజర్వేషన్ల పరిధిని పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్పింది. రిజర్వేషన్లు 50% అసలు దాన్ని మించొద్దు అనేది కాదు ప్రాతిపదిక. మీ దగ్గర లెక్కనే లేదు, లెక్క లేనప్పుడు ఎట్లా పెంచుతారా అనేది చర్చ. అందుకే రిజర్వేషన్లను పెంచాలంటే ముందు జాతుల లెక్క తేలాలి. ఇది గుడ్డు ముందా కోడి ముందా లాంటిది. ఈ జనాభా లెక్క తేలితే రిజర్వేషన్లు పెంచుకోవడానికి వస్తుంది. రిజర్వేషన్లు పెంచాలంటే జనాభా లెక్క తేలాలి. ఈ గజిబిజిలో దీన్ని ఇది అడిగితే అది చెప్పి, అది అడిగితే ఇది చెప్పి ఇప్పటి వరకు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ రకరకాల పరిస్థితులు. సరే, నేను ఎవరిని తప్పుపట్టలే, ఎవరి గురించి మనం అనవసరమైన చర్చ చేయడం అనవసరం. రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం చేసి ఇది చేయాలన్నాడు. వారు తెలంగాణలో పాదయాత్ర చేసిన సందర్భంగా దాదాపుగా 400 కిలోమీటర్లు, మొత్తం జాతీయ స్థాయిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు 150 రోజుల్లో పాదయాత్ర చేసినప్పుడు 22-23 రోజులు తెలంగాణ రాష్ట్రంలో చేసిన దాదాపుగా 400 రోజులు మక్తల్లో కృష్ణానది దాటుకుంటూ మహారాష్ట్రకి వారు పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ చార్మినార్ దగ్గర ప్రతి సందర్భంలో మాకు ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వండి, మేము కులగణన చేసి జనగణన కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ గారు మాట చెప్పారు. అదే మాటతోనే మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. మీ అందరి సహకారం ఉండబట్టే ఈరోజు ప్రజాపాలన ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మరి మీ సహకారం ఉండి ఏర్పడ్డ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మొదటి సంవత్సరంలోనే సంపూర్ణంగా ప్రయత్నం చేసింది. ఫిబ్రవరి 4, 2024 నాడు మొట్టమొదట శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అక్కడి నుంచి ప్రక్రియ మొదలుపెట్టింది. ఫిబ్రవరి 4, 2025 నాడు మొత్తం సేకరించేసి సభలో తిరిగి మళ్ళీ మొత్తం లెక్కలతో సహా ఫిబ్రవరి 4, 2025 నాడు ప్రవేశపెట్టడమే కాకుండా
ఇది ఒక సోషల్ జస్టిస్ డేగా మనము ప్రభుత్వం అధికారికంగా ఒక నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న, మీరు ఆందోళన చెందుతున్న అంశానికి ఫిబ్రవరి 4 అనేది ఒక ప్రత్యేకమైన సందర్భం. ఇది ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఫిబ్రవరి 4న ఒక సోషల్ జస్టిస్ డే కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రక్రియలు చాలామందికి చాలా అనుమానాలు ఉండొచ్చు. దానికి మీ అనుభవాలు మీ అనుభవాలను నేను తప్పు పట్టడం లేదు. ఈ కులగణనకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టిండు. అందులో పొన్నం మా సభ్యులను సభ్యులుగానే పెట్టిండ్రు. ఇది ఏ విధంగా మాకు న్యాయం జరుగుతుందని ఒకరికి అనుమానం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుదీర్ఘంగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని రాహుల్ గాంధీ సంపూర్ణ చేసుకునే సీనియర్ క్యాబినెట్ కలీగ్ మినిస్టర్. అందరితోని సత్సంబంధాలు ఉన్నాయి. అధికారులను కూడా కూర్చోబెట్టి పని చేయించగలిగిన నైపుణ్యం ఉంది. ఇప్పుడు మనం ఎవరినైనా చైర్మన్ చేసి వాళ్ళకి సీరియస్గా ఈ ఆఫీసర్స్ చిరంజీవి గారికి తెలుసు, వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా లాను బెండ్ చేయగలరు, లాను బ్రేక్ కూడా చేయగలరు. కాకపోతే వాళ్ళు బెండ్ చేస్తురా బ్రేక్ చేస్తురా అని తెలుసుకోగలిగిన వాళ్ళు పైన ఉంటే దాన్ని కొంచెం ఒక లైన్లో నడపడానికి అవకాశం ఉంటుంది. అందుకే